శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో శ్రీ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశులకు ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, అలాగే 27 నక్షత్రాలకు కందాయ ఫలములు ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ద్వాదశ రాశులకు ఆదాయ వ్యయము, అలాగే రాజపూజ్య అవమానాలు. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. అలాగే వృషభరాశి. వృషభరాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. తర్వాత కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. తర్వాత సింహరాశి. ఈ సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. తర్వాత కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. తర్వాత తులారాశి. ఈ తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. తర్వాత వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. తర్వాత మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. తర్వాత కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. తర్వాత మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఇది ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు ద్వాదశ రాశులకు. తర్వాత నక్షత్ర కందాయ ఫలాలు చూద్దాం. కందాయ ఫలము ముఖ్యంగా ఎప్పుడైనా సంవత్సరానికి ఫలితం ఉంటుంది. అది కూడా 3 భాగాలు. మొదటి భాగము మొదటి 4 నెలలు, తర్వాత రెండవ 4 నెలలు, తర్వాత మూడో 4 నెలలు వస్తాయన్నమాట. అందున సరి సంఖ్య అయితే మధ్యమ ఫలితం ఉంటుంది, బేసి సంఖ్య అయితే మంచి ఫలితం ఉంటుంది, 0 సంఖ్య అయితే మాత్రం నిష్ఫలం ఉంటుందన్నమాట. ఇక అశ్వని నక్షత్రము. అశ్వని నక్షత్రానికి కందాయ ఫలము 4-2-1, భరణి నక్షత్రానికి 7-0-1, కృత్తికా నక్షత్రానికి 2-1-0, రోహిణి నక్షత్రానికి 5-2-2, మృగశిర నక్షత్రానికి 0-0-4, ఆరుద్ర నక్షత్రానికి 3-1-1, పునరవసు నక్షత్రానికి 6-2-3, వృషభి నక్షత్రానికి 1-0-0, ఆశ్లేష నక్షత్రానికి 4-1-2, మకా నక్షత్రానికి 7-2-4, పుబ్బా నక్షత్రానికి 2-0-1, ఉత్తరా నక్షత్రానికి 5-1-3, హస్తా నక్షత్రానికి 0-2-0, చిత్తా నక్షత్రానికి 3-0-2, స్వాతి నక్షత్రానికి 6-1-4, విశాఖ నక్షత్రానికి 1-2-1, అనురాధ నక్షత్రానికి 4-0-3, జ్యేష్ఠ నక్షత్రానికి 7-1-0, మూలా నక్షత్రానికి 2-2-3, పూర్వాషాఢ నక్షత్రానికి 5-0-4, ఉత్తరాషాఢ నక్షత్రానికి 0-1-1, శ్రవణ నక్షత్రానికి 3-2-3, ధనిష్ఠ నక్షత్రానికి 6-0-0, శతభిష నక్షత్రానికి 1-1-2, పూర్వభాద్ర నక్షత్రానికి 4-2-4, ఉత్తరాభాద్ర నక్షత్రానికి 7-0-1, రేవతి నక్షత్రానికి 2-1-3. ఇది ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశులకు ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు, అలాగే 27 నక్షత్రాలకు కందాయ ఫలాలు సంబంధించిన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.